స్టూడెంట్స్, ఈ వీడియోస్ని మీరు పూర్తిగా చూడటం లేదు. పూర్తిగా చూస్తేనే ఆ పాఠం మీకు అర్థమవుతుంది, అందులోని అర్థాలు మీకు తెలుస్తాయి. కాబట్టి పాఠాన్ని పూర్తిగా చూడండి, అర్థాలను మీ నోట్స్లో రాసుకోండి. ఇంకొక విషయం, 3 విషయాలను పాటించడం మర్చిపోకండి. మొదటిది మాస్క్ ధరించడం, రెండవది మీ చేతులను శానిటైజర్తో శుభ్రం చేసుకోవడం, మూడవది సోషల్ డిస్టెన్స్ను మెయింటైన్ చేయడం. ఈరోజు ఈ వీడియోలో మనం 10వ తరగతి 2వ పాఠమైన ఈద్గాహ్ గురించి చదవబోతున్నాం. రండి మొదలు పెడదాం. ఈద్గాహ్, మొదట దీని యొక్క అర్థం తెలుసుకుందాం. ఈద్గాహ్ అంటే ఈద్ అంటే త్యోహార్, పర్వ్, ఉత్సవ్ అంటే ఫెస్టివల్. గాహ్ అంటే స్థాన్, ప్రాంత్, జగహ్ అంటే ప్లేస్. ఈద్గాహ్ అంటే పండగ జరుపుకునే ప్రాంతం అని అర్థం అండి. ఈద్గాహ్ అంటే చాలామంది మసీద్ అని అనుకుంటారు. కాదండి, ఈద్గాహ్ అంటే మసీదు కాదు. ముస్లింలు 5 పూటల నమాజు ఆచరించే ప్రాంతాన్ని మసీదు అంటారు. అంటే ఇది ఒక భవన రూపంలో ఉంటుంది. ఈద్గాహ్ అనేది ఒక విశాలమైన ఖాళీ ప్రాంతం. ముస్లిం ప్రజలు కేవలం తమ పండుగలైన రంజాన్ మరియు బక్రీద్ సమయంలో మాత్రమే ఈద్గాహ్ వెళ్ళి నమాజ్ చేస్తారు. ఈద్గాహ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వేరువేరు ప్రాంతాలలో ఉన్న ముస్లిం సోదరులందరూ ఒకే చోట చేరి నమాజ్ ఆచరించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుని సోదర భాతృత్వాన్ని కలిగి ఉండడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనండి, ఇప్పుడు మసీదు మరియు ఈద్గాహ్ మధ్య డిఫరెన్స్ అనేది తెలిసింది కదా. రండి లెసన్లోకి వెళ్దాం. उन्मुखीकरण, पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया, खुशबू भरे फूल देते हैं हमको नव फूलों की माला, त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखें. पथिकों को जलती दोपहर में, पथिक माने यात्री, मुसाफिर, ट्रैवलर. दोपहर माने आफ्टरनून. पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया. ఛాయ మానే షేడ్. దీని యొక్క అర్థం మండుతున్న ఎండలో చెట్లు అనేవి యాత్రికులకు నీడనిస్తున్నాయి. ఖుష్బూ భరే ఫూల్ దేతే హే హమ్కో నవ్ ఫూలోం కి మాల. ఖుష్బూ మీన్స్ ఫ్రాగ్రెన్స్. సువాసనతో కూడిన పువ్వులు మనకు పూలమాలలను ఇస్తున్నాయి. త్యాగి తరువోం కే జీవన్ సే హమ్ భీ తో కుచ్ దేనా సీఖే. తమకున్నదంతా త్యాగం చేసే ఈ చెట్ల యొక్క జీవితాన్ని చూసి మనం కూడా ఇతరులకు ఏదైనా ఇవ్వడం నేర్చుకుందాం అంటున్నారండి కవి గారు. తో యహా పర్ ప్రశ్న దియే గయే హే, ప్రశ్నలు ఇవ్వబడ్డాయండి, చూద్దాం. పథికోं को जलती दोपहर में सुख व आराम किससे मिलता है. పథికోं को యాత్రికులకు, జల్తీ దుపహర్ మే మండిపోతున్న ఎండలలో, సుఖ్ వ ఆరాం కిస్సే మిల్తా హే సుఖము మరియు విశ్రాంతి అనేది వేటి వల్ల కలుగుతుంది. ఇస్కా ఆన్సర్ హోగా పథికోं को जलती दोपहर में सुख व आराम पेड़ों से मिलता है. యాత్రికులకు మండిపోతున్న ఎండలలో సుఖము మరియు విశ్రాంతి అనేది చెట్ల నుండి లభిస్తుంది. రెండో ప్రశ్న చూద్దాం. ఖుష్బూ భరే ఫూల్ హమే క్యా దేతే హే. సువాసనతో కూడిన పువ్వులు మనకేమిస్తున్నాయి. खुशबू भरे फूल हमें नव फूलों की माला देते हैं. సువాసనతో కూడిన పువ్వులు మనకు కొత్త పూల మాలలను ఇస్తున్నాయి. हम भी तो कुछ देना सीखे, कवि ने ऐसा क्यों कहा होगा. మనం కూడా ఎంతో కొంత ఇవ్వడం నేర్చుకోవాలి, కవి గారు ఈ విధంగా ఎందుకని ఉంటారు. प्रकृति के पेड़ पौधे, फूल आदि अपनी ओर से दूसरों को कुछ न कुछ देते रहते हैं. ప్రకృతికి చెందిన చెట్లు కానీ మొక్కలు కానీ పువ్వులు కానీ ఇలాగా తమ వైపు నుంచి ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాయి. ఉసీ ప్రకార్ హమ్ భీ ఉన్హే దేఖ్కర్ జరూరత్మందోం కి సహాయత కర్నీ చాహియే. అదేవిధంగా మనం కూడా వాటిని చూసి అవసరం ఉన్నవారికి సహాయం అనేది చేయడం నేర్చుకోవాలి. ఇసిలియే కవినే ఐసా కహా హోగా. అందుకోసమే కవి గారు ఈ విధంగా అని ఉంటారు. ఉద్దేశ్య, कहानी विधा की भाषा शैली से परिचित कराते हुए छात्रों में कहानी लेखन कला का विकास करना और त्याग, सद्भाव व विवेक जैसे संवेदनशील कर्तव्यबोध संबंधी गुणों का विकास करना और बड़े बुजुर्गों के प्रति
श्रद्धा व आदर की भावना का विकास करना है। कहानी विधा की भाषा शैली से परिचित कराते हुए కథ అనే పద్ధతి యొక్క భాషా శైలిని పరిచయం చేస్తూ छात्रों में कहानी लेखन कला का विकास करना, పిల్లలలో కథా లేఖన కళను డెవలప్ చేయడం, त्याग, सद्भाव व विवेक जैसे संवेदनशील कर्तव्यबोध संबंधी गुणों का विकास करना, త్యాగం, మంచి భావాలు, తెలివితేటల లాంటి సంవేదనశీలమైన కర్తవ్య బోధనకు సంబంధించిన గుణాలను డెవలప్ చేయడం, बड़े बुजुर्गों के प्रति श्रद्धा व आदर की भावना का विकास करना, పెద్దవాళ్ళు వయస్కుల పట్ల శ్రద్ధ మరియు గౌరవ భావాలను డెవలప్ చేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం అండి। विधा विशेष कहानी शब्द कह धातु के साथ आनी कृत प्रत्यय जोड़ने से बना है। कहानी అనే పదం కహ ధాతుతో పాటు ఆని అనే కృతప్రత్యయాన్ని జోడించడం వల్ల తయారైంది। కహ కా ఆశయ कहना से है। కహ అంటే कहना అంటే చెప్పుట అని అర్థం। किसी घटना या बात का सुंदर ढंग से प्रस्तुत किया जाना ही कहानी है। ఏదైనా ఒక సంఘటనను కానీ ఏదైనా ఒక విషయాన్ని కానీ అందమైన రూపంలో ప్రస్తుత్ కియా జానా హి ప్రజెంట్ చేయడమే కథ। इस कहानी में दादी व पोते का मार्मिक प्रेम दर्शाया गया है। ఈ కథలో నాయనమ్మ మరియు మనవడి యొక్క మనస్సును హత్తుకునే ప్రేమను చూపించడం జరిగింది। इसमें कथन व संदर्भ వాతావరణ का సజీవ్ చిత్రణ है। ఇందులో కథనము కానీ లేకపోతే ఆ సందర్భము కానీ వాతావరణం కానీ ఇవన్నీ కూడా సజీవమైన చిత్రణ కనిపిస్తుంది। इसमें బాల్యావస్థ की निर्मल भावनाओं का सुंदर प्रतिबिंब दर्शाया गया है। ఇందులో బాల్యకాలానికి సంబంధించిన నిర్మలమైన భావాలను చాలా అందంగా చూపించడం జరిగింది। चलिए बच्चों लेखक परिचय देखेंगे। प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी के लम्ही नामक गांव में 31 जुलाई 1880 को हुआ। ప్రేమ్చంద్ గారు ఒక పేద కుటుంబంలో కాశీకి చెందిన లమ్హీ అనే గ్రామంలో 31 జూలై 1880న జన్మించారు। गरीब घराना అంటే పూర్ ఫ్యామిలీ। इनके बचपन का नाम धनपत राय श्रीवास्तव था। ఈయన चाइल्डहुड नेम धनपत राय श्रीवास्तव। इन्होंने ट्यूशन पढ़ाते हुए मैट्रिक तथा नौकरी करते हुए बीए पास किया। ఈయన ట్యూషన్స్ చెప్పుకుంటూ మెట్రిక్ మరియు ఉద్యోగం చేస్తూ बीए पास అయ్యారు। इन्होंने लगभग 1 दर्जन उपन्यास और 300 से अधिक कहानियों की रचना की। ఈయన ఇంచుమించు 1 दर्जन అంటే 1 డజను అంటే 12 उपन्यास అంటే నవల్స్ను और 300 से अधिक कहानियों की रचना की 300కు పైగా కథలను రాయటం జరిగింది। इन्हें उपन्यास सम्राट भी कहा जाता है కాబట్టి ఈయనను उपन्यास सम्राट అని కూడా అంటారు। इनकी कहानियाँ मानस सरोवर शीर्षक से 8 खंडों में संकलित हैं। ఈయన రచించిన కథలు మానస్ సరోవర్ అనే శీర్షికతో 8 ఖండో మే అంటే 8 ఖండాల్లో అవి సంకలిత్ హై అంటే సంగ్రహించబడి ఉన్నాయి। గోదాన్, గబన్, సేవా సదన్, నిర్మలా, कर्मभूमि, रंगभूमि, कायाकल्प, प्रतिज्ञा, मंगलसूत्र आदि इनके प्रमुख उपन्यास हैं। इनकी कहानियों में इन कथలలో पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन आदि प्रमुख है। మొదలైనవి చాలా ప్రముఖమైనవి। इनका निधन 8 अक्टूबर 1936 को हुआ। ఈయన 8 అక్టోబర్ 1936లో మరణించారు। विषय प्रवेश। प्राचीन काल से ही नैतिक मूल्य भारतीय जीवन के प्रतिबिंब रहे हैं। इनके रूप हर भारतीय में समाये हुए हैं। हम अपने बुजुर्गों का बड़ा ध्यान रखते हैं, जैसे इस कहानी में दर्शाया गया है। प्राचीन काल से ही प्राचीन कालम నుండి నైతిక మూల్య మోరల్ వాల్యూస్ నైతిక విలువలు అనేవి భారతీయ జీవన్ కే ప్రతిబింబ రహే हैं। భారతీయుల జీవనాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి। इनके रूप हर भारतीय में समाये हुए हैं। వీటి యొక్క రూపాలు ప్రతి భారతీయుల్లోనూ ఇమిడి ఉన్నాయి। हम अपने बुजुर्गों का बड़ा ध्यान रखते हैं।
మనం మన పెద్దవాళ్లను అంటే వయోవృద్ధులను ఎంతగానో జాగ్రత్తగా చూసుకుంటూ వారి పట్ల శ్రద్ధను వహిస్తూ ఉంటాం. జైసే ఇస్ కహానీ మే దర్శాయా గయా హై, అదే ఈ కథలో చూపించబడింది. रमज़ान के पूरे 30 रोज़ों के बाद आज ईद आई है. రంజాన్ నెల పూర్తి 30 ఉపవాసాల తరువాత ఆజ్ ఈద్ ఆయి హై, ఈరోజు పండుగ వచ్చింది. కిత్నా మనోహర్, కిత్నా సుహావనా ప్రభాత్, ఎంత మనోహరమైన ఎంత ఆహ్లాదకరమైన ఉదయం. వృక్షోం పర్ కుచ్ అజీబ్ హరియాలీ హై, చెట్లపై అద్భుతమైన పచ్చదనం ఉన్నది. ఖేతో మే కుచ్ అజీబ్ రౌనక్ హై, పంట పొలాలలో అద్భుతమైన కాంతి ఉన్నది. ఆస్మాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా హై, ఆకాశంలో అద్భుతమైన ఎర్రదనం ఉన్నది. ఆజ్ కా సూర్య దేఖో కిత్నా ప్యారా కిత్నా శీతల్ హై, ఈరోజు సూర్యుని చూడండి ఎంత అందంగా ఎంత చల్లగా ఉన్నాడో. మానో సంసార్ కో ఈద్ కి బధాయి దే రహా హై, ప్రపంచానికి ఈద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లున్నాడు. ఈద్గాహ్ జానేకి తయారియా హో రహీ హై, ఈద్గాహకు వెళ్ళడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పిల్లలు, ఈ పారాగ్రాఫ్లో వచ్చిన అర్థాలను చూద్దాం. రోజా ఫాస్ట్, మనోహర్ చార్మింగ్, సుహావనా ప్లెజెంట్, ప్యారా లవ్లీ, శీతల్ కూల్, బధాయి దేనా టు గివ్ గ్రీటింగ్స్. రండి నెక్స్ట్ పేరా చూద్దాం. లడ్కే సబ్సే జ్యాదా ప్రసన్న హై, మగపిల్లలు అందరికంటే సంతోషంగా ఉన్నారు. బార్ బార్ జేబ్ సే ఖజానా నికాల్ కర్ గిన్తే హై, మాటి మాటికి జేబుల్లోని ఖజానా తీసి లెక్కేసుకుంటున్నారు. ఇక్కడ ఖజానా అంటే పండుగ సమయంలో పెద్దవాళ్ళు చిన్నపిల్లలకు ఈదీ అని చెప్పేసి వారి వారి స్తోమతకు అనుగుణంగా 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు ఇలాగా ఈ విధంగా డబ్బులు ఇస్తూ ఉంటారండి. దాన్ని పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే ఇక్కడ ఈ విధంగా అందుకున్న ఈదీని పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దాం. బార్ బార్ జేబ్ సే ఖజానా నికాల్ కర్ గిన్తే హై, మాటి మాటికి జేబుల్లోని ఖజానా తీసి లెక్కేసుకుంటున్నారు. మెహమూద్ గిన్తా హై 1 2 10 12, మెహమూద్ లెక్కెడుతున్నాడండి అతని దగ్గరున్న డబ్బుల్ని. 1 2 3 4 ఈ విధంగా 12, అంటే అతని దగ్గర 12 పైసలు ఉన్నాయి. ఉస్కే పాస్ 12 పైసే హై. మొహసిన్ కే పాస్ 15 పైసే హై, మొహసిన్ దగ్గర 15 పైసలున్నాయి. ఇన్సే అన్గినత్ చీజేం లాయింగే, ఈ డబ్బులతో లెక్కలేనన్ని వస్తువులు తెచ్చుకోవచ్చు. ఖిలౌనే ఆట బొమ్మలు, మిఠాయిలు, బిగుల్ ఈలలు, గేంద్ బంతి ఔర్ నా జానే క్యా క్యా, ఇంకా మరి లెక్కలేనన్ని. రోజుల్లో పైసాకి చాలా వాల్యూ ఉండేదండి. 1 పైసాకి చాలా వస్తువులు వచ్చాయన్నమాట. ఆ విధంగా వీళ్ళు లెక్కెట్టుకొని ఆ డబ్బులతో చాలా వస్తువులు వస్తాయని చెప్పేసి చాలా ఆనందంగా ఉన్నారన్నమాట. ఔర్ సబ్సే జ్యాదా ప్రసన్న హై హామిద్, వీరందరికంటే హామిద్ చాలా సంతోషంగా ఉన్నాడు. वह भोली सूरत का 4-5 साल का दुबला पतला लड़का था. वह भोली सूरत का అంటే అతను అమాయక ముఖం కలిగిన 4-5 సాల్ కా 4-5 సంవత్సరాల దుబ్లా పతలా లడకా థా, బక్క పలుచని బాలుడు. उसका पिता गत वर्ष हैजा की भेंट हो गया और माँ ना जाने क्यों पीली पड़ती गई और एक दिन वह भी परलोक सिधार गई. అతని తండ్రి గత సంవత్సరం కలరా వచ్చి చనిపోయాడు. తల్లి కారణం తెలియకుండా ఎందుకో వాలిపోతూ ఒకరోజు చనిపోయింది. కిసీకో పతా నా చలా కి ఆఖిర్ అచానక్ యహ క్యా హువా, చివరికి ఇలా ఎందుకు జరిగిందో ఎవరికీ తెలియదు. ఈ పేరాలో వచ్చిన అర్థాలను చూద్దాం. అన్గినత్ అన్కౌంటబుల్, బిగుల్ బగుల్, దుబ్లా పతలా లీన్ అండ్ థిన్, హైజా కలరా. నెక్స్ట్ पैराग्राफ చూద్దాం. अब हामिद अपनी दादी आमीना की गोदी में सोता है. ఇప్పుడు హామీదు తన పేద అమీనా నానమ్మ ఒళ్ళో నిద్రపోతూ ఉంటాడు. दादी अम्मा हामिद से कहती है कि उसके अब्बाजान रुपये कमाने गए हैं. నాయనమ్మ హామిద్తో అంటుంది, उसके अब्बाजान रुपये कमाने गए हैं,
అతని తండ్రి డబ్బులు సంపాదించడానికి వెళ్ళాడు అని. అమ్మీజాన్ అల్లాహ్ మియా కే ఘర్ సే ఉస్కే లియే బహుత్ సి అచ్చీ చీజేం లానే గయి హై. అమ్మ దేవుడి ఇంటి నుండి అతనికి చాలా మంచి మంచి వస్తువులు తేవడానికి వెళ్ళింది అని చెప్పింది. ఆశాతో బడి చీజ్ హై. ఆశ అనేది చాలా పెద్దది. హామిద్ కే పావ్ మే జూతే నహీ హై. హామిద్ కాళ్లకు చెప్పులు లేవు. సిర్ పర్ ఏక్ పురానీ టోపీ హై. తలపై ఒక పాత టోపీ ఉంది. జిస్కా గోటా కాలా పడ్ గయా హై. అది కూడా నల్లగా, అంటే దాని ఎడ్జెస్ కూడా నల్లగా మాసిపోయి ఉన్నాయి. వివాహ ప్రసన్న హై. అయినా సరే అతను చాలా సంతోషంగా ఉన్నాడు. పేరాలో వచ్చిన అర్థాలను చూద్దాం. గోది, ల్యాప్, ఆశా, होप, गोटा, एज। अभागिन अमीना अपनी कोठरी में बैठी रो रही हैं। అభాగిన్ అంటే అభాగ్యురాలైన, నిర్భాగ్యురాలైన అమీనా తన చిన్న గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంది. आज ईद का दिन है, ఈరోజు పండుగ రోజు. और उसके घर में दाना तक नहीं है, ఈరోజు ఆమె ఇంటిలో తినడానికి గింజలు కూడా లేవు. లేకిన్ హామిద్, కానీ హామిద్ उसके अंदर प्रकाश है, అతని లోపల ప్రకాశం ఉంది. బాహర్ ఆశాకి కిరణ్, బయట ఆశా కిరణం ఉంది. హామిద్ భీతర్ జాకర్ దాదీసే कहता है, హామిద్ లోపలికి వెళ్ళి దాదీతో అంటాడు, తుమ్ డర్నా నహీ అమ్మా, నీవు భయపడకమ్మా, మై సబ్సే పహలే ఆవుంగా, నేను అందరికంటే ముందే వచ్చేస్తా. బిల్కుల్ నా డర్నా, అస్సలు భయపడకు. ఈ పారాగ్రాఫ్లో వచ్చిన అర్థాన్ని చూద్దాం. అభాగిన్ ఇల్ ఫేటెడ్ పేరా. అమీనా కా దిల్ కచోట్ రహా హై, అమీనా మనస్సు చాలా బాధగా ఉంది. గాంవ్ కే బచ్చే అప్నే పితా కే సాత్ జా రహే హై, గ్రామంలోని పిల్లలు తమ తండ్రులతో పాటు వెళ్తున్నారు. హామిద్ కా అమీనా కే సివా కౌన్ హై, హామిద్కి అమీనా తప్ప ఎవరున్నారు? భీడ్ మే బచ్చా కహీ ఖో గయా తో క్యా హోగా, గుంపులో నుండి పిల్లవాడు ఎక్కడైనా తప్పిపోతే ఏమవుతుంది? 3 కోస్ చలేగా కైసే, 3 కోసుల దూరం ఎలా నడుస్తాడు? పైరో మే ఛాలే పడ్ జాయేంగే, పాదాలకు బొబ్బలు వచ్చేస్తాయి. జూతే భీ తో నహీ హై, చెప్పులు కూడా లేవే. వా థోడీ దేర్ చల్కర్ ఉసే గోదీ మే లేగి, లేకిన్ యహా సెవయ్యా కౌన్ పకాయేగా, పోనీ నేను కొంచెం దూరం అలా నడుచుకుంటూ తీసుకువెళ్ళి, కొంచెం దూరం ఎత్తుకొని అలా నడిపిస్తూ తీసుకుపోదును, కానీ సెవయ్యా కౌన్ పకాయేగా, ఇక్కడ సేమ్యాలు ఎవరు వండుతారు? पैसे होते तो लौटते लौटते सारी सामग्री जमा करके झटपट बना लेती, డబ్బులుంటే తిరిగి వచ్చేటప్పుడు ఆ సరుకులన్నీ కూడా కొని తీసుకువచ్చి చకచక సేమియాలను తయారు చేసేసేదాన్ని. యహా తో చీజన్ జమా కర్తే కర్తే ఘంటే లగేంగే, అయితే అందరి దగ్గరికి వెళ్ళి ఆ సామాన్లన్నీ కూడా జమా చేసేటప్పటికి చాలా కొన్ని గంటలు పడతాయి. గాంవ్ సే మేళా చలా, గ్రామం నుండి ఊరేగింపు బయలుదేరింది. और बच्चों के साथ हामिद जा रहा था, పిల్లలతో పాటు హామిద్ వెళ్తూ ఉన్నాడు. షహర్ కా దామన్ ఆ గయా, పట్టణంలోకి ప్రవేశించారు. సడక్ కే దోనో ఓర్ అమీరోం కే బగీచే హై, రోడ్డుకి ఇరువైపులా ధనవంతుల తోటలున్నాయి. బడీ బడీ ఇమారతేం, పెద్ద పెద్ద భవనాలు. అదాలత్, కోర్టులు. కాలేజ్, కాలేజీలు. క్లబ్, క్లబ్బులు. ఘర్, ఇల్లు. ఆది దిఖాయి దేనే లగే, మొదలుగునవన్నీ కనబడటం ప్రారంభించాయి. ఈద్గాహ్ జానే వాలేంకి టోలియా నజర్ ఆనే లగి, ఈద్గాహకు వెళ్ళే గుంపులు కనిపిస్తున్నాయి. ఏక్ సే ఏక్ భడ్కీలే వస్త్ర పహనే హువే హై, ఒకరిని మించి మరొకరు విలువైన ఖరీదైన వస్త్రాలను ధరించి ఉన్నారు. సహసా ఈద్గాహ్ నజర్ ఆయి, ఒక్కసారిగా ఈద్గాహ్ కనిపించింది. ఔర్ ఉసీకే పాస్ ఈద్ కా మేళా, దాని దగ్గరే ఈద్కి సంబంధించిన ఉత్సవం కూడా కల్పించింది. నమాజ్ పూరీ హోతే హీ సబ్ బచ్చే మిఠాయి ఔర్ ఖిలోనోం కి దుకానం పర్ ధావా బోల్ దేతే హై, నమాజ్ పూర్తి కాగానే పిల్లలందరూ కూడా మిఠాయిలు మరియు ఖిలోనోం కి దుకానం పర్, ఆట వస్తువుల దుకాణాల మీద విరుచుకుపడ్డారు. హామిద్ దూర్ ఖడా హై, హామిద్ దూరంగా నిలబడి ఉన్నాడు. ఉస్కే పాస్ కేవల్ 3 పైసే హై, అతని వద్ద కేవలం 3 పైసలు ఉన్నాయి. మొహసిన్ బిస్తీ ఖరీద్తా హై,
మొహసిన్ అనే కుర్రాడు భిస్తీ అంటే నీళ్లను మోసే అమ్మాయి బొమ్మ కొంటాడు. మెహమూద్ సిపాహిని కొంటాడు. నూరే వకీల్ నూరే లాయర్ బొమ్మను కొంటాడు. సమ్మి చాకలి అంటే బట్టలు ఉతికే మనిషి బొమ్మను కొంటాడు. హామిద్ ఖిలోనోంకో లల్చాయి ఆంఖోన్సే దేఖ్తా హై. హామిద్ ఆ ఆట బొమ్మలను లలచాయి ఆంఖోన్సే అంటే ఆశతో కూడిన దృష్టితో చూస్తాడు. వహ అప్నే ఆప్కో సమఝాతా హై మిట్టీ కే తో హై గిరే తో చకనాచూర్ హో జాయే. అతను తనని తాను ఈ విధంగా నచ్చజెప్పుకుంటున్నాడు. అవన్నీ మట్టి బొమ్మలేగా, కింద పడితే పగిలిపోతాయి. ఫిర్ మిఠాయియోంకి దుకానే మాతీ హై. తర్వాత మిఠాయిలు అమ్మే దుకాణాలు వస్తాయి. కిసీనే రవడియాలి, కిసీనే గులాబ్ జామున్, కిసీనే సోహన్ హల్వా. ఒకరు రెవడి అనే స్వీటుని తీసుకుంటే వేరొకరు గులాబ్ జామున్ను, ఇంకొకరు సోహన్ హల్వాను. ఈ విధంగా వారికిష్టమైన మిఠాయిలను ఎవరికి వారు కొనుక్కుంటూ ఉన్నారు. మొహసిన్ కహతా హై, మొహసిన్ అంటాడు, హామిద్ రవడి లేలే కితనీ ఖుష్బూదార్ హై. హామిద్ రవడి తీసుకోరా, ఎంత సువాసనగా ఉన్నాయో. హామిద్ నే కహా రఖే రహో క్యా మేరే పాస్ పైసే నహీ హై. ఉండని, నా దగ్గర డబ్బులు లేవా ఏంటి, నేను కూడా కొనుక్కోగలను అని అన్నాడు. సమ్మీ బోలా, 3 ही पैसे तो हैं, 3 पैसे में क्या क्या लोगे. హామిద్ మౌన్ రహ గయా. సమ్మీ అన్నాడు, 3 పైసలేగా నీ దగ్గరున్నాయి, ఆ 3 పైసలతో ఏమేం తీసేసుకుంటావురా. హామిద్ మౌన్ రహ గయా. హామిద్ మౌనంగా ఉండిపోయాడు. ఈ పారాగ్రాఫ్లో వచ్చిన మీనింగ్స్ను చూద్దాం. దామన్ ఎంట్రన్స్, ఇమారతేం బిల్డింగ్స్, టోలియాं ట్రూప్స్, భడ్కీలే గ్లిటరింగ్, సహసా సడన్లీ, భిస్తీ వాటర్ క్యారియర్, धोबिन वाशरूमैन, ललचाई टेम्प्टेड, समझाना टू कन्विंस. మిఠాయియోं के बाद लोहे की चीज़ों की दुकानें आती हैं. మిఠాయిల తర్వాత లోహపు పాత్రలు అమ్మే దుకాణాలు వస్తాయి. కई चिमटे रखे हुए हैं. అక్కడ ఎన్నో పట్టకర్రలున్నాయి. హామిద్ को ख्याल आता है दादी के पास चिमटा नहीं है. నాయనమ్మ దగ్గర పట్టకర్ర లేదని హామిద్కి గుర్తుకొస్తుంది. తవే సే రోటియా ఉతార్తీ హై తో హాత్ జల్ జాతే హై. పెనం మీద నుంచి రొట్టెలను కాల్చి తీసేటప్పుడు చేతులతో చేయడం వలన ఆ చేతులు కాలిపోతున్నాయి. అగర్ చిమ్టా లే జాకర్ దాదీకో దే దే తో వహ్ కిత్నీ ప్రసన్న హోగి. ఈ చిమ్టాని అంటే ఈ పట్టకర్రని కొని తీసుకువెళ్ళి నాయనమ్మకిస్తే ఆ నాయనమ్మ ఎంత ఆనందం చెందుతుందో కదా, ఎంత సంతోషపడుతుందో కదా. ఫిర్ ఉన్కి ఉంగ్లియా కభీ నహీ జలేంగి. ఇంకెప్పుడు ఆమె చేతులు కాలవు. దాది అమ్మ చిమ్టా దేఖ్తే హీ దౌడ్కర్ మేరే హాత్ సే లే లేంగి ఔర్ కహేంగి. దాది అమ్మ చిమ్టాను చూడగానే, ఆ పట్టకర్రను చూడగానే పరిగెట్టుకుంటూ నా దగ్గరికి వచ్చి నా చేతుల నుండి దానిని తీసుకుని అంటుంది, మేరా బచ్చా మా నాయనే, అమ్మాకే లియే చిమ్టా లాయా హే. అమ్మ కోసం పట్టకర్ర తీసుకొచ్చావా. హజారోం దువాయే దేతీ రహేంగి. వేల కొద్ది దీవెనలిస్తుంది. ఫిర్ పడోస్కి ఔరతోం కో దిఖాయేంగి. దాన్ని ఇరుగు పొరుగు ఆడవాళ్ళకు చూపుతుంది. సారే గాంవ్ మే చర్చా హోనే లగేగి. గ్రామమంతా ఈ విషయంపై చర్చ జరుగుతుంది. హామిద్ చిమ్టా లాయా హై, కితనా అచ్చా లడ్కా హై. హామీదు తన నాయనమ్మ కోసమని చెప్పేసి పట్టకర్ర తెచ్చాడంట, ఎంత మంచి పిల్లవాడండి. बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती हैं और तुरंत सुनी जाती हैं. పెద్దవాళ్ల దీవెనలు నేరుగా అల్లాహ్ దర్బారుకు చేరుకుంటాయి. వాటిని అల్లాహ్ వెంటనే వింటాడు. ఈ విధంగా హామిద్ ఇమాజిన్ చేసుకుంటాడు. హామిద్ నే దుకాన్దార్ సే పూఛా, యా చిమ్టా కితనే కా హై. హామిద్ ఆ షాప్ కీపర్ని అడుగుతాడు, యా చిమ్టా కితనే కా హై. ఈ పట్టకర్ర ఎంత. 6 पैसे कीमत सुनकर हामिद का दिल बैठ गया. దుకాందారుడు పట్టకర్ర ధర 6 పైసలు అనగానే హామిద్ గుండె జారిపోతుంది. హామిద్ నే కలేజా మజ్బూత్ కర్కే కహా, 3 पैसे లోగే. హామిద్ గుండె ధైర్యం తెచ్చుకొని 3 పైసలకిస్తావా అని అడిగాడు.
దుకాందార్నే బులాకర్ చిమ్టా దే దియా. దుకాందారుడు పిలిచి అతనికి చిమ్టాను 3 పైసలకు ఇచ్చేస్తాడు. हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक हो और शान से अकड़ता हुआ संगियों के पास आया. హామిద్ ఆ పట్టకర్రను ఒక సిపాహిలాగా తుపాకీలా భుజం మీద పెట్టుకొని గర్వంతో తన స్నేహితుల దగ్గరకు వచ్చాడు. దోస్తోं ने मजाक किया, यह चिमटा क्यों लाया पगले, इसे क्या करेगा. స్నేహితులు, ఈ అట్లకాడు ఎందుకు తెచ్చావురా పిచ్చోడా, దీన్ని ఏం చేసుకుంటావు అని ఎగతాళి చేశారు. ఈ పారాగ్రాఫ్లో వచ్చిన అర్థాలను చూద్దాం. చిమ్టే టాంగ్స్, దిల్ బైట్నా టు బికమ్ డిస్హర్టెండ్, షాన్ డిగ్నిటీ, అకడనా టు స్టిఫెన్, मजाक जोक. घर आने पर अमीना हामिद की आवाज़ सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी. ఇంటికి రాగానే అమీనా హామిద్ మాట విని పరిగెత్తుకుంటూ వచ్చి ప్రేమతో ఒడిలోకి తీసుకుంది. సహసా హాత్ మే చిమ్టా దేక్కర్ వహ చౌంకి. ఒక్కసారిగా అతని చేతిలోని పట్టకరను చూసి ఉలిక్కిపడింది. యహ్ చిమ్టా కహా సే లాయా, ఈ పట్టకర ఎక్కడి నుంచి తెచ్చావు. मैंने मोल लिया है अम्मा, నేను దీన్ని కొని తెచ్చానమ్మా. కితనే పైసే మే, ఎన్ని పైసలకు కొన్నావు. 3 पैसे दिए, 3 पैसे ఇచ్చి కొన్నానమ్మా. अमीना ने अपने माथे पर हाथ रखा. वह अफसोस करती हुई आह भरती हुई बोली, यह कैसा बेसमझ लड़का है कि दोपहर हुई, कुछ खाया ना पिया, लाया क्या चिमटा. सारे मेले में तुझे और कोई चीज़ ना मिली जो यह लोहे का चिमटा उठा लाया. అమీనా తన తలపై చెయ్యి పెట్టుకుని బాధతో, ఈ తెలివి తక్కువ పిల్లగాడెక్కడోడమ్మా. మధ్యాహ్నమయ్యింది, ఏం తినలేదు, ఏం తాగలేదు, తెచ్చాడు పట్టకర్ర. ఆ మేళాలో నీకు ఇంకేమి కనిపించలేదేట్రా, ఈ ఇనుప పట్టకర్ర తెచ్చావు అని బాధపడింది. హామిద్ నే అపరాధీ భావ్సే కహా. హామీదు అపరాధ భావంతో అన్నాడు, तुम्हारी उंगलियां तवे से जल जाती थी, यह मुझसे देखा ना जाता था अम्मा, इसलिए मैं इसे लिवा लाया. అమ్మా, పెనం మీద నుంచి రొట్టెలు తీసేటప్పుడు నీ వేళ్ళు కాలిపోతున్నాయి కదా, అది నేను చూడలేకపోతున్నానమ్మా, అందుకే కొని తెచ్చాను అని అన్నాడు. అమీనా కా క్రోధ్ తురంత్ స్నేహమే బదల్ గయా. అమీనా కోపం కాస్త స్నేహంగా మారిపోయింది. యహ మూక్ స్నేహ్ థా, అది మూగ స్నేహం. మార్మిక్ ప్రేమ్ థా जो रस और स्वाद से भरा. తీయదనంతో కూడిన మనసును హత్తుకునే ప్రేమ. బచ్చే మే కితనా త్యాగ్, పిల్లాడిలో ఎంత త్యాగం, కితనా సద్భావ్, ఎంత సద్భావన, और कितना विवेक है, ఎంత వివేకం ఉందండి. दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा. ఇతర పిల్లలు ఆట బొమ్మలు కొనుక్కొని మిఠాయిలు తింటూ ఉంటే ఇతని మనస్సు ఎంత ఆశకు గురై ఉంటుందో కదా. వహా భీ అప్ని బుడియా దాదీకి యాద్ బనీ రహి. అప్పుడు కూడా ఈ ముసలి నానమ్మను గుర్తుకుంచుకున్నాడే. అమీనా కా మన్ గద్గద్ హో గయా. అమీనా యొక్క మనస్సు సంతోషంతో నిండిపోయింది. గద్గద్ హో జానా అంటే సంతోషంతో నిండిపోవుట. आंचल फैलाकर हामिद को दुआएं देती जाती और आंसुओं की बड़ी बड़ी बूंदें गिराती जाती थी. आंचल फैलाकर తన కొంగును చాపి హామిద్ को दुआएं देती जाती. హామిద్ కోసం దేవుని దగ్గర ప్రార్థిస్తూ और आंसुओं की बड़ी बड़ी बूंदें गिराती जाती. కళ్ళ వెంబడి పెద్ద పెద్ద కన్నీటి బిందువులను రాలుస్తూ ఉంది. హామిద్ इसका रहस्य क्या समझता. హామిద్కు దీని రహస్యం ఏమర్థమై ఉంటుంది. అర్థాలు చూద్దాం. మూక్ స్నేహ్, స్పీచ్లెస్ లవ్. మార్మిక్ ప్రేమ్, హార్ట్ టచ్డ్ లవ్. వివేక్, విజ్డమ్. ఆంచల్, ద ఎండ్ ఆఫ్ సారీ. రహస్య, మిస్టరీ. ఈ పాఠంలోని వ్యాకరణాంశాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సేహత్ కా ఖ్యాల్ రఖ్నా.